వారోత్సవాలని ఒకవైపు పగడ్బందీగా నిర్వహిస్తూనే మరోవైపు ఏదైతే తమ కోసం జల్లెడ పెడుతున్నారో ఆ పోలీసులకు కూడా నిజంగా ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నక్సల్స్ గురించి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట ఏదైతే జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలు జరుపుతున్నారో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అమరుల స్తూపాలను వృక్షాలుగా చేసుకుని మరి అక్కడ వాళ్ళు పోలీసులకి నిజంగా ఒక కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. దమ్ముంటే ఆపండి మా వారోత్సవాలంటూ కూడా గత కొన్ని రోజుల క్రితమే వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేశారు, లేఖ కూడా విడుదల చేశారు. ఇటు కేంద్రానికి అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఎంటైర్ ఏదైతే భద్రతా బలగాలు జల్లెడ పెడుతున్నాయో ఈ పోలీసులందరికీ కూడా దమ్ముంటే మా వారోత్సవాలను ఆపండి అంటూ కూడా. సో ఈ క్రమంలో వీళ్ళందరి వారోత్సవాల్ని అష్టదిగ్బంధనం చేసి నిజంగా ఆపే ప్రయత్నం చేసినటువంటి పోలీసులకి నిజంగా ఈరోజు కనుక ఒక వార్త గురించి చూసుకుంటే కనుక వృక్షాలని అడవిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలని చేసుకుని వాళ్ళు స్తూపాల కింద మార్చినటువంటి పరిస్థితి. దంతేవాడ జిల్లాలో ఒక సంఘటన అయితే దీనికి చోటు చేసుకుంది. పోలీసులకు భిక్షాకిస్తున్నటువంటి మావోయిస్టులు అష్టదిగ్బంధనంలోనూ కొనసాగుతున్న అమరుల వారోత్సవాలు అడవిలో వృక్షాలను అమరుల స్తూపంగా చేసినటువంటి మావోయిస్టులు దంతేవాడ జిల్లాలోని అడవిలో వినూత్నంగా స్తూపం ఆవిష్కరణ. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు వారోత్సవాలు. ఎర్రటి రంగు వచ్చే వృక్షాన్ని ఎంపిక చేసినటువంటి మావోయిస్టులు తెల్లని రంగుతో అమరవీరులకు జోహార్లంటూ నినాదాలు. అప్పటికే అమరుల స్తూపాలను కూల్చివేసిన పోలీసులు ముప్పేటి దాడితో ముప్పు తిప్పలు పెడుతున్నప్పటికీ అష్టదిగ్బంధంలో సైతం అమరుల సంస్మరణ కొనసాగిస్తామంటూ మావోయిస్టులు నిరూపిస్తున్నారు. అడవిలో వృక్షాన్ని అమరుల స్తూపంగా మార్చి తమ నూతన ఆలోచనను మావోయిస్టులు చాటి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అడవిలో వృక్షాన్ని అమరుల స్తూపంగా మార్చి తమ నూతన ఆలోచనను మావోయిస్టులు చాటి చెప్పడంతో పాటు పోలీసులు కంగుతిన్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అమరుల సంస్మరణ దినాలు పాటించాలని ఇప్పటికే కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దంతేవాడ జిల్లాలోని అటవీ ప్రాంతంలో వినూత్న స్తూపం ఆవిష్కరించే ప్రయత్నం చేశారు నక్సల్స్. అడవిలో పెద్ద వృక్షాన్ని గుర్తించి దాన్ని స్తూపం ఆకారంలో చెక్కారు. చెక్కగానే ఎర్రని రంగు వచ్చే వృక్షాన్ని ఎంపిక చేశారు. ఎర్రని రంగు ఉన్నటువంటి వృక్షాన్ని చెక్కి దానిపైన తెల్లని రంగుతో అమరవీరులకు జోహార్లంటూ కూడా రాసినటువంటి పరిస్థితి. అక్కడే ఆ స్తూపం ముందు నివాళులర్పించి అమరుల త్యాగాలను కొనియాడినట్లుగా సమాచారం. అబూజ్మడ్ లాంటి మావోయిస్టు కేంద్ర స్థావరాలపై భద్రతా బలగాలు ఆధిపత్యం సాధించినటువంటి ఈ పరిస్థితుల్లో అమరుల సంస్మరణను విస్మరించకుండా వినూత్న పద్ధతిలో నిర్వహించుకోవడం నిజంగా గమనార్హం. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నిర్మించినటువంటి అనేక అమరుల స్తూపాలను భద్రతా బలగాలు కూల్చివేసి ధ్వంసం చేసి నామరూపాలు లేకుండా చేశాయి. నిన్న మొన్నటి వరకు స్తూపాల కూల్చివేతకు పలుగు పారాలను వినియోగించినటువంటి బలగాలు తాజాగా అమర వృక్షాలను తొలగించేందుకు గొడ్డళ్లను సైతం వినియోగిస్తున్నాయి. దీనికోసం గొడ్డలతో నరికి తాళ్లతో కట్టి ఆ వృక్షాలను కూకటి వేలతో సహా తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అడవుల్లో. ఇప్పుడు ఈ స్తూపాలు ఆసక్తితో పాటు చర్చనీయాంశంగా మారిపోయాయి. మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా దండకారణ్యంపై వేలాది మంది భద్రతా బలగాలు దండయాత్ర సాగిస్తున్నాయి. ఈ క్రమంలో భారీగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృత్యువాత పడుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు సహా 5గురు కేంద్ర కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర స్థాయి నేతలు, వందలాది మంది ఏసీ నాయకులు, పార్టీ సభ్యులు నేలకొరిగినటువంటి పరిస్థితి. ఆకుపచ్చని అడవి నిత్యం రక్తమూడుతోంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టు వీడకుండా చర్చలకు సైతం ససేమిరా అంటూ మార్చి 31, 2026 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే డెడ్ లైన్ విధించి వేలాది బలగాలను అడవంతా మోహరించారు. కాగారు ఆపరేషన్ పేరుతో యుద్ధాన్ని ప్రకటించి అమలు చేస్తోంది కేంద్రం. చర్చల కోసం పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ సైతం పక్కన పెట్టి మావోయిస్టు నాయకత్వం లక్ష్యంగా వరుస ఎన్కౌంటర్లతో సాగుతోంది. ఈ స్థితిలో కూడా మావోయిస్టులు ప్రజల్లో తమ పట్టును అమరుల త్యాగాలను కీర్తింపే ప్రయత్నం చేయడం గమనార్హం. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చెన్నూరు రూరల్ సిఐ బన్సీనాయక్ అలాగే కోటపల్లి ఎస్ఐ రాజేందర్ నేతృత్వంలో కోటపల్లి మండల పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జాతీయ రహదారి, అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు
వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలోకి ప్రవేశిస్తున్న ప్రతి వాహనాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నాయి భద్రతా బలగాలు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినా కూడా, అనుమానాస్పదంగా సంచరించినా కూడా వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ చర్యలకు ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టామని చెన్నూరు రూరల్ ఎస్ఐ బన్సీనాయక్ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.